తపస్పల్లి రిజర్వాయర్ ను దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సిపిఎం పార్టీ 4 మండలాలు తులిమేట, మద్దూరు, చేర్యాల, కుమ్రవెల్లి మండలాలతోటి ఈ ప్రాంతంలో తపస్పల్లి రిజర్వాయర్ ద్వారా, అదేవిధంగా మద్దూరు మండలంలో ఉన్నటువంటి లద్నూర్ రిజర్వాయర్ ద్వారా ఈ 4 మండలాలలో చెరువులు కుంటలు నింపాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు తపస్పల్లి రిజర్వాయర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ అవుతా ఉన్నది, మార్చి వస్తూ ఉన్నది. ఎండలు ముదురుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే తపస్పల్లి రిజర్వాయర్ నింపి ఈ చెరువు కుంటలు నింపాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటికీ ఎండాకాలము వస్తున్నప్పటికీ ఈ చెరువులు కుంటలలో నీళ్లు లేక రైతుల పొలాలు నాటేసినటువంటి పొలాలు ఈ రోజు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అది అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ఏదైనా కానీ జబ్బలు తెరుచుకొని నాయకులను జోకుడు తప్ప ఈ రోజు రైతాంగాన్ని, ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి నాయకులు ఈ రోజు కాంగ్రెస్ కానీ, ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ రోజు పట్టించుకున్నటువంటి పాపన ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది లేదు. ఎందుకంటే గతంలో ఒక ఆయననేమో కొండపాకకు తరలించుకుపోతా ఉన్నాడు నీళ్లు, ఒక ఆయన ఆలేరుకు తరలించుకుపోతా ఉన్నాడు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం నోట్లేరు పెట్టుకుని ఈ రోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఎవడేమి ఇస్తాడా అని చెప్పేసి చూడడమే తప్ప ఈ రోజు మరి ఈ ప్రాంతంలో రైతాంగానికి నీళ్లు లేవు. ఇప్పటి వరకు తపస్పల్లి రిజర్వాయర్ నింపలేదు. ఈ ఉన్నటువంటి నీళ్ళన్ని దోసుకపోయినరు. మరి ఈ ప్రాంతంలో రైతాంగానికి నీళ్లు కావాలని చెప్పేసి కనీస సోయి లేకుండా ఈ రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఏమున్నా కానీ ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్నటువంటి పాపన పోతలేరు. అందుకోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రైతాంగం సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏకం చేసి వాళ్ళందరినీ ఈ నీళ్లు సాధించేంత వరకు, చెరువు కుంటలు నింపేంత వరకు సిపిఎం పార్టీ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మీ నాయకత్వాన్ని నిలదీయాలి. ఈ ప్రాంత రైతుల కోసం వాళ్ళను గట్టిగా అడగాలని చెప్పేసి, ఈ నీళ్ల కోసం మీరు కూడా ఉద్యమాలకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.